నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26.98 లక్షల మంది మహిళలకు 5,060 కోట్ల పంపిణీ. అనకాపల్లి జిల్లా పిసినికాడ బహిరంగ సభలో లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధిని జమ చేసిన సీఎం జగన్. గాజువాకలో భయాందోళనకు గురి చేస్తున్న వరుస అగ్ని ప్రమాదాలు. కూర్మనపాలెం ముస్తఫా సెంటర్లో షాప్లో భారీ అగ్ని ప్రమాదం. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. మహాశివరాత్రికి సిద్ధమైన అప్పికొండ సోమేశ్వరాలయం. లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం. పెదవాల్తేరులోని సన్ఫ్లవర్ స్పెషల్ స్కూల్లో ఆకట్టుకున్న సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్. ఆలోచింపజేసిన దివ్యాంగుల నమూనాలు. మహిళా దినోత్సవం ముందు రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలో 26.98 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5,060 కోట్ల సాయం అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లి జిల్లా కాసింకోట మండలం పిసినికాడ వేదికగా వైఎస్ఆర్ చేయూత నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. పిసినికాడ సభ వేదిక నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి 26.98 లక్షల మంది లబ్ధిదారులకు 5,060 కోట్లు సాయం అందజేశారు. ఒక్కో లబ్ధిదారుని ఖాతాల్లో 18,750 చొప్పున నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేయూత నిధుల విడుదల కార్యక్రమం కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 58 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే ప్రజలందరికీ మేలు జరిగిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని, వీరిద్దరి పేర్లు చెప్తే అక్క చెల్లెమ్మలకు మోసాలే గుర్తొస్తాయని అన్నారు. కార్లు మార్చినట్లుగా భార్యలను మార్చేది ఈ విలువలేని దత్తపుత్రుడేనని విరుచుకుపడ్డారు. గత మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో బీసీలకు 143 వాగ్దానాలు చేసి వారికి పెద్ద సున్నా పెట్టారని విమర్శించారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకు మహిళా పక్షపాతి ప్రభుత్వంగా తాము ఏం చేశామో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. ఇదే బాబు, ఇదే దత్తపుత్రుడు. 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా? ఏకంగా 143 వాగ్దానాలు చేశాడు బీసీలకు. ఎన్ని ఇచ్చాడు, ఎన్ని చేశాడో తెలుసా? ఏకంగా ఒక పెద్ద సున్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. సామాజిక వర్గాలు కానివ్వండి, అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి, వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే. వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్, మంత్రి అమర్నాథ్లు తనకిద్దరు సోదరులు లాంటి వారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. భరత్ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. మంత్రి అమర్ను గుండెల్లో పెట్టి చూసుకుంటారని భరోసా ఇచ్చారు. ఆయనకు మంచి స్థానం కల్పించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో 30 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ నా కళ్ళ ఎదుటనే నా కుడి వైపున అమరున్నాడు, నా ఎడం వైపున భరత్ ఉన్నాడు. ఇద్దరు నాకు తమ్ముళ్ళే. భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి, తోడుగా నిలబడండి. అమర్ నాకు మరో తమ్ముడు, నా గుండెల్లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా. కాసేపటి కిందట అమర్ మాట్లాడుతూ
భరత్ కూడా ఈ పేపర్ ఇచ్చాడు, ఇద్దరు కలిసి పేపర్ ఇచ్చారు. అనకాపల్లికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజు, రిపేర్లు, డెవలప్మెంటు, గోడౌన్ కన్స్ట్రక్షన్, దీనికోసం ఒక 5 కోట్ల డబ్బులు కావాలన్నాడు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శారదా నది మీద దానికి ఒక 3 కోట్లు కావాలన్నాడు. అదే రకంగా రేబాక అండ్ కొప్పాక రోడ్డుకు సంబంధించి వైడనింగ్ కోసం మరో 3 కోట్లు కావాలన్నాడు. తొలుత విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ కు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుండి హెలికాప్టర్లో పిసినికాడికి చేరుకుని బహిరంగ సభ అనంతరం విశాఖ మీదుగా గన్నవరం వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు, బొత్స సత్యనారాయణ, ఎంపీ బివి సత్యవతి, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్, జిల్లా కలెక్టర్, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. గాజువాకలో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఆకాష్ బైజూస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం, మరిచిపోకముందే కూర్మన్నపాలెం ముస్తఫా సెంటర్ వద్ద మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సెంటర్లో ఉన్న డామినోస్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపోవడంతో జనం పరుగులు తీశారు. ఈ డామినోస్ షాప్ పైన రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉండడంతో వాటిలో నివాసం ఉంటున్న కుటుంబాలు కూడా ఒక్కసారిగా పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. మహాశివరాత్రికి అప్పికొండ సోమేశ్వరాలయం సిద్ధమైంది. శైవక్షేత్రాల్లో అప్పికొండకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. చోళ రాజుల కాలం నుండి మహమానిత్వ ఆలయం ఉత్తరాదిలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా పేరొందింది. అప్పికొండ సముద్ర తీరానికి అతి దగ్గరగా సోమేశ్వరాలయాన్ని చోళరాజుల కాలంలో నిర్మించారు. ప్రతి ఏటా భక్తులు మహాశివరాత్రి రోజున మూలవిరాట్ను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. గర్భాలయానికి ఎదురుగా ఉన్న మహానంది, ఆలయం చుట్టూ ఉన్న శివలింగాలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మహాశివరాత్రి రోజున తెల్లవారు జాగారం చేసేందుకు లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసు, రెవెన్యూ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. మూలవిరాట్ను దర్శించుకుని ఒక రాత్రి జాగారం చేస్తే పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకమని ఆలయ అర్చకులు చదువుల నాగరాజు తెలిపారు. నా పేరు చదువుల నాగరాజు. మన ఈ దేవస్థానం అప్పికొండ సోమేశ్వర స్వామి దేవస్థానంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది యొక్క దేవాలయం. స్వామివారి యొక్క దేవాలయం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా స్వామివారు వెలిసి ఉన్నారు. ఈ యొక్క సాగర తీరాన స్వయంభుగా స్వామివారు వెలిసి ఉన్నారు. అయితే మన ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిదే మన అప్పికొండ సోమేశ్వర స్వామి దేవాలయం. అయితే ఈ క్షేత్రానికి గల విశిష్టత ఏంటంటే 6 లేదా 8 శతాబ్దాల్లో ఆలయం నిర్మించినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే మన ఈ క్షేత్రాన్ని పంచలింగ క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యక్షంగా 5 లింగాలు దర్శనమిస్తాయి. 95 శివలింగాల కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. అయితే ఇన్ని శివలింగాలు వెలియడానికి గల కారణం ఏమిటంటే ఒకనొకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన్ని ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశంలో కపిల మహర్షి వారు తపస్సు చేయగా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తను చేసే తపస్సులో 101 శివలింగాలు ఉద్ధరింపజేయాలనేటువంటి సంకల్పంతో తపస్సు చేస్తే 100 శివలింగాలు మాత్రమే వెలిసి ఒక శివలింగం అప్పుగా మిగిలిపోయింది. 101 వెలిసుంటే ఈ క్షేత్రానికి, ప్రాంతానికి ఆ యొక్క కపిల మహర్షి వారి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు, దేశం నలుమూలలా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం. ఆ 100 వెలిసి ఒక్కడు వెళ్ళలేదన్నటువంటి కోపోగ్రతుడై కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని శపించారు. నాడు అప్పుకొండగా, నేడు అప్పుకొండగా పిలువబడుతూ ఉంది. మన ఈ క్షేత్రం ఏంటంటే మరి ఈ మహాశివరాత్రిని ఉద్దేశించి భక్తజన సందోహం, భక్తులు కూడా స్వామివారి దర్శనం కొరకు ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు. వివిధ చాలా వరకు కూడా జనసంఖ్య భక్తులు. చోళరాజుల కాలంలో నిర్మించిన అప్పికొండ సోమేశ్వరాలయానికి విశిష్టత ఉంది. సముద్రానికి అతి దగ్గరలో ఉండటం విశేషం. మహాశివరాత్రి రోజున జాగారం చేసి మర్నాడు సముద్ర స్నానాలు చేయడం కొన్నేళ్ల నుండి సాంప్రదాయంగా వస్తోంది. ఈ మహాశివరాత్రి రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేపట్టింది. విశాఖ పెదవల్తెరలోని సన్ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫేర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక్కడ ఉండే దివ్యాంగులు ప్రదర్శించిన నమూనాలు వారి ప్రతిభకు అద్దం పట్టాయి. ఈ ఎగ్జిబిషన్ను హిందుస్థాన్ షిప్ యార్డ్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సాయి ప్రసాద్ ప్రారంభించారు.
పెద్దవాల్తెరలో సన్ఫ్లవర్ స్కూల్ను 46 సంవత్సరాలుగా సేవలందిస్తోంది. దీనికి అనుబంధంగా 1986లో సన్ఫ్లవర్ స్పెషల్ స్కూల్ను నెలకొల్పారు. 37 సంవత్సరాలుగా దివ్యాంగులను తీర్చిదిద్దడంలో ఇక్కడి ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ఈవెంట్ నిర్వహిస్తూ దివ్యాంగుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణవేణి కృషి చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ ఏడాది దివ్యాంగులతో సైన్స్ ఫేర్, ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ను హిందుస్థాన్ షిప్ యార్డ్ రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ టి సాయి ప్రసాద్, ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ సోదరులు ప్రారంభించారు. ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కూడా లభించింది. దివ్యాంగులకు 10వ తరగతి వరకు స్టడీ సెంటర్ నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది. ఈ సంస్థలో శిక్షణ పొందిన అనేక మంది దివ్యాంగ విద్యార్థులు బెస్ట్ ఎంప్లాయీగా రాష్ట్రపతి అవార్డును కూడా పొందారు. దివ్యాంగులు సైన్స్ ఫేర్, ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం వారిలో ఉన్న దృఢ సంకల్పాన్ని గుర్తుతెస్తోందని హిందుస్థాన్ షిప్ యార్డ్ రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ టి సాయి ప్రసాద్, ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్, సోదరి నాగరాజు కుమారి, స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణవేణులు తెలిపారు. ఇక్కడ చదివే దివ్యాంగులకు అద్భుతమైన శిక్షణ ఇచ్చి సాధారణ పిల్లల్లా తయారు చేయాలని, ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులను కూడా సాధారణ విద్యార్థుల్లాగే తమ మెదడుకు పదును పెట్టి సైన్స్, ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు కూడా తమకెంతో తోడ్పాటును ఇస్తున్నారని అన్నారు. నా పేరు సాయి ప్రసాద్. హిందుస్థాన్ షిప్ యార్డ్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యి 14 సంవత్సరాలు అయింది. అంటే నా వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు. ఈ స్కూల్ సన్ఫ్లవర్ స్కూల్ గురించి ఇది మూడోసారి 4ఓసారి విజిట్ చేశాను. ఇక్కడ చేస్తున్న సర్వీసెస్ చాలా ఉత్తమమైన ఉంటాయి. పిల్లలు అంతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు కనుక వాళ్ళని ట్రీట్ చేయడం, వాళ్ళు అన్ని చదువు చెప్పడం కానీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని. చూడడానికి చాలా తేలిగ్గా అనిపించవచ్చు, చూడడానికి కూడా కష్టంగా అనిపించింది. నేను 1-2 సార్లు వచ్చినప్పుడు పిల్లల్ని టీచర్స్ డీల్ చేయడం అనేది చూశాను. ఇది చాలా కష్టతరమైన పని. అది సర్వీస్ చాలా ఎంతో మనిషికి ఎంతో దృఢ సంకల్పం ఉంటే కానీ ఇలాంటి పిల్లల్ని హ్యాండిల్ చేయడం, ఇలాంటి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరగదు. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా తోటి చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను, అయితే 3-4 సార్లు. ఈరోజు ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్కి రమ్మని నన్ను ఆహ్వానించారు. ఏదో చీఫ్ గెస్ట్ని పిలిచారు. అంటే ఈ చీఫ్ గెస్ట్ అటెండ్ అయ్యి చాలా రోజులు అయింది. ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత నేనేం పబ్లిక్ యాక్టివిటీస్ దేంట్లో ఈరోజు మా సన్ఫ్లవర్ స్పెషల్ స్కూల్లో ఈ సైన్స్ ఫెయిర్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడంలో మాకెంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా సాయి ప్రసాద్ గారు కూడా రావడము మాకు ఎంతో సుదినంగా భావిస్తున్నాము. ప్రతి ఏటా మేము కూడా ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొంటూ వస్తున్నామండి. అంటే ఒక ఏడాది ఆర్ట్ ఎగ్జిబిషన్ చేస్తే, ఒక ఏడాది స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తే, ఒక ఏడాది స్కూల్ డే చేస్తే, ఆ రకంగా ఏదో ఒక యాక్టివిటీలో పిల్లలు పాల్గొంటూ వస్తున్నారు. ఈ సంస్థ స్టార్ట్ చేసి 37 సంవత్సరాలైంది. నేను మా కోడలు కలిసి చూస్తున్నాం. ఇప్పుడు మొదట్లో నేనే మొదలుపెట్టాను. 1986లో స్టార్ట్ చేశానండి. ఇది 86 నుంచి ఎంతోమందిని, అంటే ఎంతోమంది సహకారంతో ఎంతోమందిని తీర్చిదిద్దగలిగాము. అంటే ఎంతోమంది సహకారం అంటే వాళ్ళ సహకారం లేకపోతే ఈ రోజున సన్ఫ్లవర్ స్పెషల్ స్కూల్ లేదండి. యాక్చువల్గా చెప్పుకోవాలంటే మా పేరెంట్స్ కోఆపరేషన్, వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఫండింగ్స్, మాకేం లేదు. మాకున్న దాంట్లో మా పేరెంట్స్ ద్వారా, మా డోనర్స్ ద్వారా వచ్చినట్టు వాటిని జాగ్రత్తగా అలాగా యాక్టివిటీస్ చేసుకుంటూ పిల్లల్ని ఎలాగైనా కానీ వాళ్ళు వచ్చిన స్థితిలో వచ్చేటప్పుడు రకరకాల లో లెవెల్లో ఉంటారు. వాళ్ళు 0 లెవెల్ అనుకుందాము, కానీ వాళ్ళని 100% చేయాలన్న దాంట్లో మేము ఎక్కువగా ముందుకెళ్తూ ఉంటాము. అయితే గాడ్స్ గ్రేస్ ఆయన ఇస్తూనే వచ్చారు ఆ ప్రసాదం మాకు. మా పిల్లలు కూడా ఎంతోమంది చాలా పెద్ద పెద్ద స్థానాల్లో కూడా ఉన్నారు ఈ రోజుకి కూడాను. ఎస్పెషల్లీ డెఫ్ కిడ్స్లోనూ మంచి ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయండి. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయికి తను రాష్ట్రపతి అవార్డు కూడా, ఒక బాబు ఇంజనీరింగ్ చేశాడు. హీ ఈజ్ ఇన్
మధ్యప్రదేశ్. అక్కడ తనకి గుడ్ వర్కింగ్ దీంట్లో తనకి హార్డ్ వర్కింగ్ అనే దీంట్లో తనకి హీ గాట్ దట్ రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. ఇంకా బెస్ట్ ఎంప్లాయీగా వచ్చింది. అది మాకు చాలా గర్వకారణం. కారణం ఏంటంటే వాడు మా దగ్గర నర్సరీ టు 10th ఉన్నాడు. నర్సరీ టు 10th తర్వాత కూడా మేము ఎంకరేజ్ చేస్తూనే వచ్చాము. అఫ్కోర్స్ పేరెంట్స్ కూడా అంత మంచి పేరెంట్ కాబట్టి వీ కుడ్ ఆ ఎంకరేజ్మెంట్ కూడా చేసినందుకు మాకు ఆ ఫలితం కూడా వచ్చిందని మేము అనుకుంటున్నాం. ముఖ్య అతిథిగా వచ్చిన ప్రసాద్ గారు, సాయి ప్రసాద్ గారికి మా తరఫు నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఆయన టైంని మాకు ఇచ్చినందుకు. అదేవిధంగా ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే, పిల్లలు జనరల్గా మా దగ్గర అందరూ స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు. అయితే ఎక్కువగా స్పెషల్ చిల్డ్రన్ అనేటప్పటికీ ఓన్లీ థెరపీస్ అనో ఇవే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు పేరెంట్స్. కాకుండా అన్ని రకాలుగా మనం ఏ యాంగిల్లోనైనా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళచ్చు. అంటే ఒట్టి థెరపీస్లోని ఇచ్చి ట్రైన్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారండి. అంటే నార్మల్ పిల్లలతో ఈక్వల్గా రావాలి అనుకుంటే దానికి తగినట్టుగా మనం ఏ రకంగా ప్రయత్నం చేయొచ్చు. మామూలు పిల్లలు అయితే అన్ని రకాలు చేస్తారు, వీళ్ళు కూడా అలా చేయగలరు. అంటే అది మేము ప్రూవ్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం చాలా మట్టుకు. ఎందుకంటే మామూలు పిల్లల్లో చేసిన ప్రతి యాక్టివిటీ వీళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి. అంటే వీళ్ళు అదేవిధంగా పేరెంట్స్ కోఆపరేషన్ కూడా అలాగే ఉంటుందండి మాకు. మేము ఏం చెప్పినా వాళ్ళు ఫాలో అవుతారు, చాలా చక్కగా చేస్తారు. సో ఇటు వొకేషనల్ ట్రైనింగ్లో కానీ, చదువులో కానీ, యాక్టివిటీస్లో కానీ, గేమ్స్లో కానీ, స్పోర్ట్స్లో ఎందులో తీసుకువెళ్ళండి దే ఆర్ నార్మల్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి చేయగలుగుతున్నారు. అంటే అది మా గొప్పని చెప్పుకోవచ్చు మేము, ఎందుకంటే మేము కూడా గొప్పగా చెప్పగలుగుతున్నాము. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా మట్టుకు చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. ఇచ్చిన ప్రతి యాక్టివిటీని వాళ్ళు చాలా స్పోర్టివ్గా తీసుకుని చేస్తూ ఉంటారు. దివ్యాంగ విద్యార్థుల్లో కూడా సృజనాత్మకతను వెలికి తీసేందుకు సన్ఫ్లవర్ స్పెషల్ స్కూల్ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల కో ఎడ్యుకేషన్ క్యాంపస్లో ఇన్వెన్షన్ పేరిట నిర్వహించిన మేనేజ్మెంట్ ఈవెంట్ విద్యార్థుల్లోని ప్రతిభను బయటపెట్టింది. 20 నమూనా ప్రాజెక్టులను విద్యార్థులు ఈవెంట్స్లో ప్రదర్శించారు. విద్యార్థులు ఎగ్జిబిట్ చేసిన ప్రాజెక్ట్స్ సందర్శకులను, అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆదిత్య విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రత్యేక ఎక్స్పోలు, ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి, కార్యదర్శి సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడుల నేతృత్వంలో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. వారి సూచనల మేరకు గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల కో ఎడ్యుకేషన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సత్యప్రకాష్ ఆధ్వర్యంలో ఎన్నో ఈవెంట్లు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఇన్వెన్షన్ 2K24 పేరిట నిర్వహించిన మేనేజ్మెంట్ ఈవెంట్ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసింది. కృష్ణా డిగ్రీ కళాశాల కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. గూగుల్ కార్యకలాపాలు నిర్వహించే కార్యాలయం, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, వివిధ రకాల మార్కెట్స్, సిల్వర్ 7 తదితర ప్రాజెక్టులు విద్యార్థుల్లోని ప్రతిభకు అద్దం పట్టాయి. విద్యార్థులు ఆయా ప్రాజెక్టులను వివరించిన తీరు వారిలోని ఆలోచన శక్తిని బయటపెట్టాయి. And the resources needed for it. So in supply chain management, we can see there are 8 elements in it, such as planning, sourcing, procuring. As you can see the logo everywhere. There's a logo. Person of GDP. And from agriculture and fishery. Meghana B from 2nd BBA. ఆదిత్య విద్యా సంస్థలు విద్యార్థుల్లోని ప్రాక్టికల్ నాలెడ్జ్ను పెంపొందించేందుకు ఈవెంట్లు నిర్వహించడం అభినందనీయమని కృష్ణా డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జి శ్రీనివాసరావు అన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కుకోవాలంటే కళాశాల స్థాయిలోనే పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు తమ నమూనా ప్రాజెక్టుల ద్వారా వారిలోని సృజనాత్మకతను చాటి చెప్పారని అన్నారు. ఆదిత్య కాలేజ్లో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ కండక్ట్ చేసిన కామర్స్ ఎక్స్పో అనేది, దీనికి నేను అతిథిగా హాజరవడం అనేది చాలా ఆనందిస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థులు ఇందులో ఎంతో సృజనాత్మకంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్ఫుటించే విధంగా వాళ్ళ యొక్క ఈ ఎక్స్పో ప్రోగ్రాంలో వాళ్ళు చేసిన మోడల్స్ చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సిల్వర్ 7 అనేటటువంటిది ఐడియా చాలా వండర్ఫుల్గా ఉంది. అలాగే కామర్స్ విభాగానికి సంబంధించి వివిధ రంగాలకు సంబంధించిన ప్రజెంటేషన్స్ కూడా చాలా బాగున్నాయి. వివిధ రకాల మార్కెట్లు ఏ విధంగా సంబంధించి
ప్రజెంట్ చేసినటువంటి విధానం ఇవన్నీ కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో చాలా ప్రతిభ ఉందని చెప్పేసి ఈ విధంగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఆదిత్య విద్యార్థులు ఏ రకమైనటువంటి యాక్టివిటీ చేసినా అత్యున్నతమైనటువంటి స్థాయిలో చేస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. దీన్ని గైడ్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి, ముఖ్యంగా ఈ కళాశాలను ఇంత అద్భుత రీతిలో నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఆదిత్య విద్యా సంస్థలు అత్యుత్తమ విద్యా బోధనతో పాటు ప్లేస్మెంట్ సౌకర్యాలు కల్పించడంలోనూ అగ్రస్థానంలో నిలుస్తాయని కళాశాల కామర్స్ హెచ్ఓడి అనీష్ కుమార్ తెలిపారు. ఈ ఈవెంట్లో కామర్స్ మేనేజ్మెంట్లకు సంబంధించి పలు ప్రాజెక్టులు తమ విద్యార్థులు రూపొందించారని చెప్పారు. ఆదిత్య కళాశాలలో విద్యను అభ్యసించడం తాము గర్వకారణంగా భావిస్తున్నామని విద్యార్థులు అంటున్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాకలో ఈరోజు కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇంటర్నల్ ఈవెంట్ ఇన్వెన్షన్ 2K24 జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ జి శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కామర్స్ డాక్టర్ ఎస్ కృష్ణ కాలేజ్ నుంచి వచ్చారు. సో విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవాలో, భవిష్యత్తులో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయో వాటి గురించి వివరించారు. అలాగే విద్యార్థులు ఎక్స్పో నమూనాలు తయారు చేసి, ఆకర్షణీయత నమూనాలు తయారు చేసి ప్రదర్శింపజేశారు. సో వీటన్నిటికీ కూడా ఇలాంటి కార్యక్రమం మరెన్నో జరగడం వల్ల ఏంటంటే రానున్న రోజుల్లో ఉద్యోగులు అంటే విద్యార్థులు ఓన్లీ ఉద్యోగుల కోసం ఉద్యోగ కల్పనే కాక భవిష్యత్తులో ఉద్యోగ కల్పన స్థాపించే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా బాగా ఉపయోగపడుతుందని దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాం. ఈరోజు మా మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో వచ్చేసరికి మేనేజ్మెంట్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాని పేరే ఇన్వెన్షన్ 2K24. దానిలో భాగంగా ఈరోజు బిజినెస్ ఎక్స్పోని కూడా మేము కండక్ట్ చేశాము. దానిలో భాగంగా ఎన్నో నమూనాలు రెడీ చేసాము. ఇక్కడ చూసినట్టయితే ఎన్నో మోడల్స్ రెడీ చేసాము ఇక్కడ బిజినెస్ సంబంధించినవి. అండ్ అలాగే మా కాలేజ్ జాబ్స్ పరంగా కానీ దేని సొసైటీ పరంగా కానీ ప్రతిదీ మాకు నేర్పిస్తుంది, నైతిక విలువలు నేర్పిస్తుంది. దీంతో పాటుగా మా యొక్క భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడే నాలెడ్జ్ని అందించడం కోసం మా చీఫ్ గెస్ట్ వచ్చారు, ఎన్నో విషయాలు చెప్పారు మాకు. అలానే ఈ యొక్క ఫెస్టివల్ మేము ఎన్నో నేర్చుకున్నాము, ఫ్యూచర్లో ఎన్నో ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగిన మేనేజ్మెంట్ ఇంటర్నల్ ఈవెంట్ సందర్శకులు సహ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాశాల ఉమెన్స్ క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్, కోఎడ్యుకేషన్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ పాత్రుడు, కామర్స్ హెచ్ఓడి సుబ్బలక్ష్మి, ఫ్యాకల్టీ మెంబర్స్ శుభ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో భాగంగా సింహాచలం దేవస్థానంలో 54 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలాగే అల్లూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రంలో బొర్రా గుహల్లో స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా 30 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఈ అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు. ప్రసాద్ పథకానికి ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా శంకుస్థాపనలు చేశారు. జమ్మూ కాశ్మీర్ నుండి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాలను చేపట్టారు. 50,000 కోట్ల వ్యయంతో సింహాచలం దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నారు. స్వదేశీ దర్శన్ ద్వారా 30 కోట్లతో బొర్రా గుహల వద్ద ప్రగతి పనులు జరగనున్నాయి. ఈ సందర్భంగా సింహాచలం దేవస్థానంలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినిపించారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారులు దింస నృత్యం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. स्पोर्ट्स टूर्नामेंट में मेजबानी, अब जम्मू कश्मीर देश की शीतकालीन खेल विंटर गेम एक राजधानी विंटर स्पोर्ट्स कैपिटल के रूप में ये मेरा जम्मू कश्मीर उभर रहा। हाल ही में हुए खेलो इंडिया विंटर गेम में करीब 1000 खिलाड़ी देश भर से आए. ప్రసాద్ పథకం ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులతో సింహాచలం దేవస్థానం రూపురేఖలు మారిపోనున్నాయని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ పథకం శంకుస్థాపన కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచానికి విశ్వగురువుగా భారత్ వెలగాలంటే ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 550 సంవత్సరాల చరిత్రను తిరగరాసి అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించడం అద్భుత ఘట్టంగా అభివర్ణించారు. భారతదేశ ఔన్నత్యం ప్రధాని మోడీ వల్లే విశ్వవ్యాప్తం అవుతోందన్నారు. ప్రసాద్ పథకంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను పర్యాటక శాఖ చీఫ్ ఇంజనీర్ సిఎస్ఎన్ మూర్తి వివరించారు. సింహాచలం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా గుహలను ఎలా అభివృద్ధి చేస్తామనేది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. వరహాలక్ష్మీ స్వామికి భక్తుడు అవ్వడం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. మరి ఆయన కృపతోటి
ఈ ప్రాంతానికి 2 సార్లు ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం మరి నా అదృష్టంగా భావిస్తుంది. మరి నేనైతే 100% ఆ స్వామి కృపతోనే, స్వామి దయతోనే నా జీవితం నడుస్తుంది. నేనైతే పూర్తిగా అనుభవిస్తున్నాను. మరి ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా మండే టు ఫ్రైడే ఉండి శనివారం ఎప్పుడు వస్తుందా చూస్తామంటూ వచ్చి ఆ స్వామివారిని చూస్తే కానీ నాకు కొంచెం ప్రశాంతత మనశ్శాంతి ఉండదు. మరి నాకు ఆ స్వామివారి దైవ యాంఫీ థియేటర్ మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి కూడా ఎదురుగా ఉన్న ప్రాంగణాన్ని ఒక యాంఫీ థియేటర్ కింద డెవలప్ చేయడానికి ప్రతిపాదించాం. అట్లాగే ఒక మల్టీపర్పస్ హాల్, మన కళ్యాణాలు చేయడానికి కానీ లేకపోతే మ్యారేజెస్ చేయడానికి వీలుగా ఒక ఫంక్షన్ హాల్ కూడా దీనిలో బాగా చేస్తున్నాం. అట్లాగే టెంపుల్ ఎడ్యుమినేషను, తర్వాత మెకనైజేషన్, కిచెన్ మెకనైజేషను, దానికి సంబంధించి కూడా దీనిలో నిధులు శాంక్షన్ చేయబడింది. అట్లాగే బ్యాటరీ వెహికల్స్ కూడా ఒక 6 బ్యాటరీ వెహికల్స్ టెంపుల్కి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా మనకి ఒక 54 కోట్లతోటి మంచి సౌకర్యాలు దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆల్రెడీ మాకు టెండర్స్ పూర్తయి పనులు కూడా జస్ట్ మట్టి పనులు జరుగుతున్నాయి. జస్ట్ ఫౌండేషన్ త్వరలోనే మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని మీద ఒక స్మాల్ ఏవీ మీకు చూపిస్తాం. ఒక 3 minutes ఏవీ ఉంటుంది, అది ఫాస్ట్గా చూపించి నెక్స్ట్. ఈ కార్యదర్శి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో శ్రీనివాసమూర్తి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి రాధాకాత్య, అల్లూరు జిల్లా జేసీ వశిష్ఠ, పర్యాటక శాఖ డైరెక్టర్ సత్యప్రసాద్తో పాటు దేవస్థానం పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఓమ్ని ఆర్కే ఆసుపత్రి గిగిల్స్ విభాగంలో స్త్రీల ఆరోగ్య సమస్యలకు అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తోంది. నిపుణులైన వైద్య బృందంచే అధునాతన సౌకర్యాలతో వైద్య సేవలు ఇస్తున్నారు. స్త్రీలకు సంబంధించి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు మెటర్నిటీ వైద్యాన్ని అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్నారు. అవగాహన, వైద్యుల పర్యవేక్షణతోనే స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్న ఓమ్ని ఆర్కే ఆసుపత్రి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ బి సౌధామినితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. అత్యున్నత ప్రమాణాలతో ఓమ్ని ఆర్కే గిగిల్స్ విభాగంలో స్త్రీలకు సంబంధించిన వైద్యాన్ని అందిస్తున్నారు. నిపుణులైన వైద్య బృందం అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ బి సౌధామిని మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్త్రీల్లో వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏంటంటే వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్. నేను గైనకాలజిస్ట్గా 22 years నుంచి విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేస్తున్నానండి. అట్ ప్రజెంట్ నేను ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా ఉన్నాను. ఈ ఆడవాళ్ళ సమస్యల గురించి మీరు అడిగారు. ఈ ఆడవాళ్ళ సమస్యలు అంటే వీళ్ళు ఆడపిల్లలు మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి మెన్సెస్ ఆగిపోయేదాకా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఇది ఎలా ఉంటుందంటే యుక్త వయసు అంటే మనకి ఎడోలసెన్స్ మెచ్యూర్ అయినప్పటి నుంచి 19 years దాకా యుక్త వయసు కింద తీసుకుంటాము. వీళ్ళల్లో వచ్చే కామన్గా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటంటే వీళ్ళకి అప్పుడే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. దీనికి యూజువల్గా వీళ్ళకి ఏంటంటే పీరియడ్స్కి సంబంధించిన సమస్యలతోనే మా దగ్గరికి వస్తూ ఉంటారు ఎక్కువగా. వీళ్ళల్లో ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం అనేది, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం అనేది, కొంతమందికి పీరియడ్స్ అసలు రాకపోవడం అనేది, ఇలాంటి సమస్యలతో వస్తూ ఉంటారు. వీళ్ళకి 1 year దాకా అంటే మెనార్కీ అంటారు ఫస్ట్ పీరియడ్ వచ్చిన దాన్ని. అప్పటి నుంచి 1 year దాకా వీళ్ళకి హార్మోన్స్ సరిగ్గా డెవలప్ అవ్వవు, వాళ్ళ యాక్సెస్ డెవలప్ అవ్వదు. సో వీటిని పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. సో వీళ్ళకి మందులు అవన్నీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి కొంచెం న్యూట్రిషియస్ డైట్ అది చెప్పి పేరెంట్స్ని పంపించేస్తూ ఉంటాము. బట్ ఓవర్ బ్లీడింగ్ అలాంటి సమస్యలతో వస్తే మాత్రం
డెఫినెట్గా మేము కొన్ని టెస్ట్లు అవి చేసుకుని వాళ్ళకి కరెక్షన్కి మందులు ఇస్తాము. ఇంకా వీళ్ళకి ఇంకో కామన్గా వచ్చే సమస్యలు ఏంటంటే ఈ రోజుల్లో మేము పీసీఓడి అనే సమస్య కామన్గా చూస్తున్నాము. ఇది ఏంటంటే వీళ్ళ పిల్లల్లో లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండటం లేదు, పైగా జంక్ ఫుడ్ తినడం, ఇలాంటివన్నీ సమస్యల వల్ల వీళ్ళకి ఒబెసిటీ రావడం అనేది, ఈ పీసీఓడిలో ఈ హెయిర్ లాస్ అనేది, అన్వాంటెడ్ హెయిర్ రావడం, తర్వాత యాక్నే రావడం, బాగా లావుగా అయిపోవడం, పీరియడ్స్ అసలు రాకపోవడం లేకపోతే కొద్దిగా రావడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇది లాంగ్ టర్మ్ ప్రాబ్లము. దీన్ని మనం గుర్తించి తొందరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంటుంది. లేకపోతే ఫ్యూచర్లో వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడం, గుండె సమస్యలు, ఇలాంటి సమస్యలు కూడా, డయాబెటీస్ ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మేము చూసే కామన్ ప్రాబ్లమ్స్ ఈ ఏజ్లో ఏంటంటే ఒక్కొక్కసారి వెజైనల్ వైట్ డిశ్చార్జ్ అని, శుభ్రత లేకపోవడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా జనరల్గా మనం ఈ వయసులో వాళ్ళకి ఎయిదర్ ఒబెసిటీ అంటే ఓవర్ వెయిట్ లేకపోతే చాలా తక్కువ వెయిట్ గెయిన్ ఉండడం, ఒక్కొక్కసారి రక్తహీనత, వాళ్ళు కంట్రోల్ లేకుండా బ్లీడింగ్ అవ్వడం వల్ల, వాళ్ళు చూపించుకోకుండా ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల, బ్లడ్ లాస్ వల్ల రక్తహీనత, ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి దాన్ని 19 years నుంచి 45 years దాకా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాము. ఈ ఏజ్లో వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే ఏజ్లో ఉంటారనమాట. వీళ్ళకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే అబార్షన్స్ అని, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అని, తర్వాత ఏంటంటే పిల్లలు ప్రెగ్నెన్సీలు రావడం, అస్తమాను అబార్షన్స్ అయిపోవడం, తర్వాత ఇంకా డెలివరీ సమయంలో ప్రాబ్లమ్స్ రావడం. ఇవే కాకుండా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళకి జనరల్ గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఫైబ్రాయిడ్స్ అనేవి, గర్భసంచి కణుతులని, తర్వాత ఇంకా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అని, ఇంకా సర్వైకల్ ప్రాబ్లమ్స్ అంటే గర్భసంచి ద్వారం పాడవడం, క్యాన్సర్స్ అవి రావడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. పోస్ట్ మెనోపాజల్ ఏజ్ అంటాము. ఇది అబోవ్ 50 ఉంటుంది యూజువల్గా. వీళ్ళకి ఏంటంటే యూజువల్గా జనరల్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ లాంటివి రావడం, తర్వాత ఈ ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇంకా కొన్ని రకాలైన క్యాన్సర్స్ కూడా ఈ ఏజ్లో కామన్గా చూస్తూ ఉంటాం. ఈ అన్నిటికీ కూడా మనం చిన్నతనం నుంచే మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అవన్నీ తీసుకుని ఏదైనా తేడా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళ చెప్పిన టెస్టులు చేయించుకుని ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోగలుగుతాం. మేడం, ఈ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ చాలామందిలో అవగాహన తక్కువగా ఉంటుంది. వాటిని గుర్తించడం ఎలా, వాటి నివారణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆడవాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే గర్భసంచి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, అండాశయం క్యాన్సర్ అంటారు. ఇండియాలో చాలా ఎక్కువ వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ బారిన ఆడవాళ్ళు పడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సఫరింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీంతో. ఇది ప్రతి ఆడవాళ్ళల్లో కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వ్యాక్సిన్ ఉంది. ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటారు. దీన్ని మనం చిన్నతనంలోనే వ్యాక్సిన్ వేయించడం ద్వారా నివారించవచ్చు. ఫస్ట్ పాయింట్ అదే హెచ్పివి వ్యాక్సినేషన్ అంటారు దాన్ని. ఇది 3 డోసుల్లో వేసుకోవాల్సి ఉంటుంది. 0, 2, 6 నెలల్లో వేసుకోవాలి. ఇది ప్రతి వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంది ఇండియాలో. దీనివల్ల చాలా వరకు మేము క్యాన్సరు తగ్గుదల చూసాము ఇది వేయడం వల్ల. సో ఇది మొత్తం అందరూ ఆడవాళ్ళకి అందేలాగా గవర్నమెంట్ కూడా ఇప్పుడు రీసెంట్గా యాక్షన్ తీసుకుంది. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ స్క్రీనింగ్. వన్స్ వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత అంటే వాళ్ళు సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఏడాది గైనకాలజిస్ట్ని సంప్రదించి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకోవాలి. ఈ ప్యాప్స్మియర్ అనేది ఏంటంటే ఇది సింపుల్గా చేసే, పెయిన్ లేకుండా చేసే, తక్కువ ఖరీదుతో ఓపీడీలో చేసే చిన్న టెస్ట్. దీంట్లో మేము వాళ్ళకి తనిఖీ చేసి కొంచెము డిశ్చార్జ్ని కలెక్ట్ చేస్తామన్నమాట. అది ఒక మైక్రోస్కోప్ ద్వారా చూడడం ద్వారా వీళ్ళల్లో ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయేమో అని ఎర్లీ డిటెక్షన్ చేస్తాం. ఎర్లీ డిటెక్షన్ చేస్తే మైనర్ ప్రొసీజర్స్తో కానీ లేకపోతే చిన్న ఆపరేషన్స్తో కానీ ట్రీట్మెంట్ లేకపోతే క్రయోథెరపీ లాంటి వాటితో కానీ క్యాన్సర్ ముందు స్టేజ్లు గుర్తించి అప్పట్లోనే నివారణ చేసుకుంటే క్యాన్సర్లోకి వెళ్ళకుండా ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి ఉంటే కనుక వీళ్ళకి ఎలా ఉంటాయంటే సమస్యలు పొత్తి కడుపులో నొప్పి,
ఫౌల్ స్మెల్లింగ్ బ్యాడ్ డిశ్చార్జ్ రావడం, ఇంకా ఇంటర్మెన్స్ట్రల్ అంటే మెన్సెస్కి రిలేషన్ లేకుండా అప్పుడప్పుడు బ్లీడింగ్ కనబడడం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే కలిసిన తర్వాత బ్లీడింగ్ అవడం, ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము. వీటితో ఉంటే వీళ్ళు వెంటనే అనుమానం పడి వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మేము చెక్ చేస్తే మాకు చాలా వరకు తెలిసిపోతుంది క్యాన్సరా కాదా అనేది. అది కన్ఫర్మేషన్ కోసం బయాప్సీ ఒకటి చేస్తాము. ఆ బయాప్సీలో కన్ఫర్మ్ అయితే కనుక క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. రొమ్ము క్యాన్సర్ గురించి చెప్పాలనుకుంటే అసలు ప్రతి స్త్రీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మెన్సెస్ తర్వాత వాళ్ళే తనిఖీ చేసుకుంటూ ఉండాలి. అవి ఎలా చూసుకోవాలంటే అద్దంలో చూసుకోవడం, లేకపోతే చేతితో వాళ్ళు టచ్ చేసుకుని ఒక పద్ధతిలో చూసుకుంటే వాళ్ళకి ఏమైనా అబ్నార్మాలిటీ అంటే వీళ్ళకి సైజులో కానీ షేప్లో కానీ రిట్రాక్షన్ అంటే నిపిల్ లోపలికి వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఎనీ డిశ్చార్జ్ ఏమైనా అబ్నార్మల్గా సెక్రీషన్స్ రావడం, ఏదైనా గట్టిగా తగలడం, ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు డాక్టర్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. డాక్టర్ విధానంలో డాక్టర్ టెస్ట్ చేస్తారు. వాళ్ళకి డౌట్ ఉంటే ఎఫ్ఎన్ఏసి కానీ ట్రూకట్ బయాప్సీ కానీ చిన్న ముక్క తీయడం కానీ వాటర్ తీయడం కానీ చేస్తే కన్ఫర్మ్ అవుతుంది. అది కాదు అని కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదే. ఉంటే కనుక మనం ఫర్దర్గా దానికి క్యాన్సర్కి స్టేజింగ్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది కాకుండా ఏంటంటే కొంత వయసు వచ్చి 35 years తర్వాత ఆడవాళ్ళకి మ్యామోగ్రఫీ అంటే బ్రెస్ట్కి ఎక్స్రే, స్కానింగ్ ఇవి 2 పరీక్షలు చేస్తారు. ఇందులో మన చేతికి తగలనంత స్టేజ్లోనే క్యాన్సర్ గుర్తించడం జరుగుతుంది. సో అందరూ ఇది ప్రతి ఏడాది ఆడవాళ్ళందరూ 35 ఏళ్ళు దాటిన తర్వాత మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. 3 ఏళ్ళు వరుసగా నార్మల్గా ఉంటే తర్వాత ఎవ్రీ 3rd year చేయించుకోవాలి. మేడం, గర్భిణీల విషయంలో ప్రత్యేకంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి పర్యవేక్షణ ఉండాలి, ఈ విషయాలు చెప్పండి. అసలు ఈ రోజుల్లో అందరూ ఎడ్యుకేటెడ్ కపుల్స్ ఉంటున్నారండి. వీళ్ళు ఒకళ్ళని కనడానికే ఇష్టపడుతున్నారు. సో ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఈ కపుల్ మ్యారేజ్ ఫిక్స్ అవ్వగానే వాళ్ళ మ్యారేజ్కి ముందుగానే ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళతో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అవన్నీ చెప్పాలి. మేమేం చేస్తామంటే వాళ్ళకి బేసిక్ హెల్త్ టెస్ట్లన్నీ చేస్తాం. వాళ్ళకి రక్తం ఎంత ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, షుగర్ ఉందా, ఇలాంటి టెస్టులు చేసుకొని బేసిక్ హెల్త్ ఫిట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ పెట్టి వాళ్ళకి ఏ టైంలో మీరు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని అలాంటి గైడెన్స్ ఇస్తామన్నమాట. ప్లస్ ఏంటంటే ఇద్దరు కూడా హెల్తీగా ఉండాలి. ఆ టైంలో హస్బెండ్కి కూడా స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నా, డ్రగ్స్ కానీ అవన్నీ మానేయాలి. ఇద్దరు హెల్తీగా ఉన్నప్పుడు కన్సీవ్ అయితే బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. వన్స్ కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు నెల తప్పగానే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే వీళ్ళకి చాలామంది మూఢనమ్మకాల వల్ల అది తినకూడదు, ఇది తినకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవి చేయకూడదు, చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. అవన్నీ మీకు చాలా ఆలోచనలు కలుగజేస్తూ ఉంటాయి. అంతకంటే డాక్టర్ని సంప్రదించి మీ ఆలోచనలు, మీ డౌట్స్ క్లియర్ చేసుకుని డాక్టర్ పర్యవేక్షణ ఎందుకు అంటున్నానంటే ఈ రోజుల్లో చాలా అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీ. సో మేము ఏదైనా తేడా బేబీకి కానీ మీకు కానీ ఉంటే చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసేసి మీకు చెప్పడం జరుగుతుంది, లేదంటే దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఈ ప్రెగ్నెన్సీ 9 నెలలు కొన్ని మందులు సప్లిమెంట్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఆహారంలో కావాల్సినంత ఉండవు. కాల్షియం, ఐరన్, ప్రోటీన్ లాంటివి సప్లిమెంట్స్ అంటే ఎక్స్ట్రా ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 9 నెలలు మీరు హెల్తీగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, సరైన పోషకాహారం, రిక్వైర్డ్ స్లీప్ అంటే 6 to 8 hours ప్రాపర్ స్లీప్ ఉండాలి, కొంచెం రెగ్యులర్గా యాక్టివిటీ కూడా ఉండాలి. మేడం, స్త్రీలలో అధికంగా రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ రక్తహీనతను గుర్తించడం ఎలా, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ రక్తహీనత అనేది ఎప్పుడు అంటారంటే మన శరీరంలో ఉండే రక్తము ఒక రిక్వైర్డ్ అమౌంట్ కంటే తక్కువ ఉంటే దాన్ని రక్తహీనతగా పరిగణిస్తారండి. ఇది మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ డిఫరెంట్ డిగ్రీస్లో ఉంటుంది. ఇండియాలో ఆడవాళ్ళల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ 80% ఆఫ్ లేడీస్ ఆర్ ఎనిమిక్. సో ఈ ఎనీమియా అనేది చాలా పాకి ఉంది ఇండియా అంతా. ఇది చాలా కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఒకటి ఏంటంటే న్యూట్రిషనల్, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, సరైన విధానంలో వండకపోవడం వల్ల, అందులో ఇంగ్రీడియంట్స్ అంటే ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ వితౌట్ ప్రోటీన్ అలాగా తీసుకోవడం వల్ల దీన్ని న్యూట్రిషనల్ ఎనీమియా అంటారు. ఇలా కాకుండా కొంతమందికి బ్లడ్ లాస్ వల్ల వస్తుంది, అంటే ఓవర్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది వీళ్ళకి ఎనీ కారణం వల్ల, దానివల్ల కూడా ఎనీమియాలోకి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది వైటమిన్స్ అవి తీసుకోరు, వైటమిన్ B12
ఫోలిక్ యాసిడ్, ఐరన్, ప్రోటీన్ ఇవన్నీ ఉండాలి రక్తం తయారవ్వాలంటే. సో ఇవన్నిట్ల కారణాల వల్ల మనకి ఎనీమియా అనేది చూస్తూ ఉంటాము. వీళ్ళు మా దగ్గరికి ఎనీ ఏజ్ గ్రూప్ ఉమెన్, ఆల్ ఏజ్ గ్రూప్ ఉమెన్ సఫర్ విత్ ఎనీమియా. వీళ్ళు మాతో ఎలా వస్తారంటే చాలా వీక్గా ఉందండి, నిస్సత్తువుగా ఉంది, ఏ పని చేయాలని కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, మాకు ఆయాసం వచ్చేస్తుంది, ఒళ్ళు వాసిపోతుంది, నీరు పట్టేస్తుంది, ఇలాగ బ్రెత్లెస్గా ఉంటారు, ఆయాసంగా ఉంటారు, ఏ పని చేయలేకపోతున్నాం, ఇలాగ ఉంటారనమాట. సింకోపల్ అటాక్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోతున్నాం, ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే మేము బ్లడ్ టెస్టులు చేసుకోవడం ద్వారా ఏ టైప్ ఆఫ్ ఎనీమియా ఉంది అనేది డిటెక్ట్ చేస్తాము. నేను చెప్పాను కదండి, ఇది డిగ్రీని బట్టి దాని ట్రీట్మెంట్ జరుగుతుంది. మనకి ఇన్ కేసు సివియర్ ఎనీమియా అంటే లెస్ దాన్ 6 grams ఉంటే మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తాము. అలా కాకుండా మోడరేట్ ఎనీమియా అంటే 6 to 8 grams వరకు ఉంటే కనుక మనం ఎయిదర్ ఐరన్ ఇన్ఫ్యూషన్, ఐరన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా లేదంటే ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా చేస్తాము. మనకి 10 grams అలా ఉంటే కనుక మైల్డ్ ఎనీమియా అంటారు. దీనికి మనము ఫుడ్ చేంజెస్ ద్వారా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అలాంటి ద్వారా మనం కరెక్ట్ చేయడం జరుగుతుంది. మేడం, ఓమ్ని ఆర్కే గిగిల్స్ హాస్పిటల్లో మనం ఉమెన్ హెల్త్ కేర్కి సంబంధించి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఓమ్ని ఆర్కే హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ద సిటీ ఉందండి. దీనిలో గిగిల్స్ అనేది ఉమెన్ అండ్ చైల్డ్ విభాగము. ఇందులో మీకు స్పెషలిస్ట్ గైనకాలజిస్టులు, ఇంకా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టు, ఇంకా నియోనటాలజిస్టు, పీడియాట్రిషియన్స్ అందరం ఇందులో ఉంటాం. తల్లి పిల్లలకి సంబంధించిన అన్ని విధమైన రోగాలకి ఇక్కడ మేము వైద్యం చేస్తున్నాము. ఎయిదర్ మెడికల్ కానీ, సర్జికల్ కానీ, లేదంటే ప్రెగ్నెన్సీకి సంబంధించింది కానీ. అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది ఇక్కడ. మా స్కాన్స్ అని, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. మాకు బ్యాక్ బోన్ ఏంటంటే ఓమ్ని ఆర్కే హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ. మేము ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అవన్నీ డీల్ చేస్తూ ఉంటాం. అంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ అని, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, లేదంటే వాళ్ళకి బీపీ ఎక్కువగా ఉండడము, బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడము, ఇలాంటి అన్ని సమస్యలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు వీటిని. ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఉండడం, ప్రీమెచ్యూర్గా డెలివరీ అయిపోవడం, వాటర్ లీక్ అవ్వడం, ట్విన్స్ ప్రెగ్నెన్సీలు, ఎదురుకాళ్ళను ఉండడం, ఇంకా ఇలాంటి చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ ప్రెగ్నెన్సీస్, సర్జికల్ ముందు ఆపరేషన్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎన్ని ఉంటాయన్నమాట. ఇవన్నీ హై రిస్క్ ప్రెగ్నెన్సీని మేము డీల్ చేస్తున్నాము. దీనికి కావాల్సిన ఐసీయూ ఫెసిలిటీస్, నియోనటాలజీ యూనిట్, ఇంకా డాక్టర్స్, మల్టీ స్పెషాలిటీ, ఆల్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో మీకు ఏ విధమైన సమస్య వచ్చినా ఆడవాళ్ళకి మమ్మల్ని సంప్రదించవచ్చు. స్త్రీలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలను అవగాహన ద్వారా, నిరంతర వైద్యుల పర్యవేక్షణ ద్వారా వాటిని నివారించుకోవడం సాధ్యమవుతుంది. స్త్రీల్లో వచ్చే సాధారణ వైద్య సమస్యలు కావచ్చు, ఈ గర్భసంచి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఇలాంటి వాటి ద్వారా అవగాహన పెంచుకొని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టయితే స్త్రీల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ సౌదామిని. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు సుదర్శన నారసింహ యజ్ఞాన్ని నిర్వహించనున్నారు. యజ్ఞ ప్రచార సమాచార కేంద్రం టికెట్ల విక్రయ కేంద్రాన్ని కొండ దిగువన ఉన్న శ్రీదేవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. సుదర్శన నారసింహ యజ్ఞం చేయాలనుకునే భక్తులు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ టికెట్లు పొందేందుకు సౌకర్యంగా ఈ కేంద్రం ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. ఈ యజ్ఞంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల పట్ల సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రాజకీయ పార్టీల నేతలను కోరారు.
వచ్చే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అమల్లోకి వచ్చే ఎన్నికల ప్రవర్తన నియమావళిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీఈఓలు కోటేశ్వరరావు, హరీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో పెన్షనర్స్ ఆందోళన నిర్వహించారు. కనీస పెన్షన్ 7,500 ఇవ్వాలంటూ కొంతకాలంగా పెన్షనర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 11న కూర్మన్నపాలెం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని వెల్లడించారు. అశోక్ రావత్ గారు మేమందరం దేశవ్యాప్తంగా ఆందోళన జరిపితే అశోక్ రావత్ గారిని మన భారత ప్రధానమంత్రి పిలవడం జరిగింది. ఇది లాంగ్ పెండింగ్. దీనికి సానుకూలంగా మన కేంద్ర ప్రభుత్వ వాళ్ళు, మినిస్టర్స్ వాళ్ళు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారము మన అశోక్ రావత్ గారు తదితర కేంద్ర సెంట్రల్ కమిటీ వాళ్ళందరూ కూడా మినిస్టర్ని కలవడం, కార్మిక శాఖ మంత్రిని కలవడం, సిబిటి మెంబర్స్ని కూడా కలవడం, అలాగే సెంట్రల్ పిఎఫ్ చీఫ్ కమిషనర్ని కూడా కలవడం జరిగింది. వాళ్ళన్నీ రాసుకున్నారు. సానుకూలంగా ఒక స్పందన కూడా ఇంటీరియం రిలీఫ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు మా ఫైలు వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పటి వరకు మీకు సానుకూలంగా చేస్తామని అంటున్నారే కానీ మనకేమీ చేయటం లేదు. దాంట్లో భాగంగానే భారతదేశం వ్యాప్తంగా కూడా ఈరోజు మేము 4 రోజులు 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు చాలా తీవ్రంగా పోరాటం చేసి, ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ఎండగడతాము. అట్లాగే మాకు సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందించిందంటే మేము హర్షిస్తాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని దించడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాం. 75 లక్షల మంది పెన్షనర్స్ ఈతి బాధలు వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఎంత దుర్భర జీవితం అనుభవిస్తున్నారో తెలియదా? 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసిన వాళ్ళకి కనీస పెన్షన్ ఈరోజు 500, 600, 1000 రూపాయలు, 1200 ఇలా వస్తున్నది. ఆసరా వర్కర్స్కి 4,500 వస్తున్నది. నిన్న కాక మొన్న స్టేట్ గవర్నమెంటు బీసీకి కూడా 4,000 ప్రకటించింది. అలా ప్రకటించడం శుభసూచకం, మంచిది. మనకు కూడా కనీస పెన్షన్ ఇవ్వాలన్న ఇంకిత జ్ఞానం కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం ఏంటి? మన ఫైలు అట్టుపెట్టుకొని రేపిస్తామని మనల్ని తిప్పడం జరుగుతుంది. ఇది సహనం కోల్పోయి అశోక్ రావత్ గారు దేశవ్యాప్తంగా మనం ఉద్యమిద్దాం. హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26.98 లక్షల మంది మహిళలకు 5,060 కోట్ల పంపిణీ. అనకాపల్లి జిల్లా పిస్నికాడ బహిరంగ సభలో లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధిని జమ చేసిన సీఎం జగన్. గాజువాకలో భయాందోళనకు గురి చేస్తున్న వరుస అగ్ని ప్రమాదాలు. కూర్మనపాలెం ముస్తఫా సెంటర్లో షాప్లో భారీ అగ్ని ప్రమాదం. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. మహాశివరాత్రికి సిద్ధమైన అప్పికొండ సోమేశ్వరాలయం. లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం. పెదవాల్తేరులోని సన్ఫ్లవర్ స్పెషల్ స్కూల్లో ఆకట్టుకున్న సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్. ఆలోచింపజేసిన దివ్యాంగుల నమూనాలు. ఈ వార్తంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.